నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం మూకుమ్మడి హత్యలే అని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనందరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకున్న వైసీపీ వారు ఇప్పుడు ప్రజల స్థిరాస్తులపై పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల స్థిరాస్తులను లాక్కుంటూ మూకుమ్మడి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ జగన్ రెడ్డి కుటుంబాలను చిత్రం చేస్తున్నాడని, ప్రజలు ఓటుతో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పి వ్యవస్థలను కాపాడాలని కోరారు. జగన్ పాలనలో ప్రజల మాన ప్రాణ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని సత్యానందరావు అన్నారు. తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈనాడు ప్రజల ధన మాన ప్రాణ రక్షణకు లేకుండా పోయింది. ప్రజలందరూ కూడా అభద్రతా భావంతో బతికే పరిస్థితి వచ్చింది. ఈనాడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆ చట్టం పేరుతోటి మోకొమ్మడి హత్యలు చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిన్న కడప జిల్లాలో ఒంటిమావిడి మండలంలో కొత్త మాధవరం గ్రామంలో ఒక కుటుంబం, ఒక చేనేత కుటుంబం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా జరిగినటువంటి అక్రమ నమోదుల కారణంగా ఒక వైసీపీ నాయకుడి యొక్క దుర్మార్గమైన ఈ యొక్క వాళ్ళ యొక్క ఆస్తిని కాజేసిన ఈ యాక్ట్ని అడ్డం పెట్టుకుని చర్య కారణంగా ఒక కుటుంబం మూకుమ్మడి హత్యకు పాల్పడింది. ఒక పాల సుబ్బారావు అనే చేనేత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి రైల్వే ట్రాక్ మీద తనకు ఉన్నటువంటి 3 ఎకరాల 10 సెంట్ల భూమిని ఒక వైపాయిక నాయకుడు ఈ ల్యాండ్ టైటిల్ ద్వారా కబ్జా చేయడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. వారి భార్య పద్మావతి, వారి కుమార్తె వినయ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఈ మూకుమ్మడి హత్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇంతవరకు ప్రకృతి వనరులనే దోచుకున్న వైసీపీ నాయకులు ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల యొక్క ఆస్తులు కూడా కొట్టేయడానికి ఇది ఒక నెపంగా ఈ చట్టాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. దాని ఫలితంగా ఈనాడు ప్రజల యొక్క ఆస్తులకి అన్నిటికీ కూడా రక్షణ లేకుండా పోయింది. దీనికి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు ప్రజల యొక్క ఆస్తులు రక్షణ లేకుండా పోతవే కాకుండా వారు స్థిరాస్తులు లాక్కునే వెళ్తవే కాకుండా ఈ విధంగా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంది. దీనికి సమాధానం రేపు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపడం ఒక్కటే పరిష్కారం. దానికి ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ప్రజల స్థిరాస్తులు కూడా ఈనాడు రక్షించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా తెలియజేస్తూ ఈనాడు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకున్న వారి కుటుంబానికి న్యాయం చేయాలని, వారి ఆస్తిని వారికి తిరిగి ఇప్పించాలని, ఇలాంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ఒక నిరసనని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తలపెట్టిందని తెలియజేస్తూ ఉన్నారు.